ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. కుంభరాశి వారికి మే 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ఒక ముక్కలా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళకి చాలా రిలీఫ్ ఇచ్చే మంత్ అని మనం చెప్పుకోవాలి. నేను ఎవరైనా గనక ఈ రాశి ఫలాలు మనకి ఉగాది రాశి ఫలాలు కనుక చూడకుండా కుంభరాశి వాళ్ళు ఒకసారి చూడండి. అందులో చాలా డీటెయిల్గా చెప్పాను నేను. ఈ కుంభరాశి వాళ్ళకి పీక్ స్టేజ్ ఆఫ్ ఏలినాటి నుంచి నార్మల్ స్టేజ్కి ఏలినాటి 3 స్టేజ్లు ఉంటాయి అనమాట. బిగినింగ్ స్టేజ్, తర్వాత మధ్య పీక్ స్టేజ్ అంటారు, మళ్ళీ తగ్గుతుంది అనమాట. ఇట్లా నుంచి ఇట్లా వస్తుంది, గ్రాఫ్ తగ్గిపోతుంది. డీప్ క్రైసిస్ నుంచి మళ్ళీ రొటీన్ అవుతూ ఉంటారు. అందుకని మొన్న శని కూడాను 70% తన యొక్క ప్రభావాన్ని కోల్పోతూ ఉంటాడు అనమాట, స్లోగా డే బై డే. దాంతోపాటు వీళ్ళకి 5th హౌస్కి గురువు షిఫ్ట్ అవుతున్నారండి. ధన ప్రవాహం, పుత్రుల వల్ల లాభం, అనుకున్న పనిలో చాలా వరకు రిలీఫ్ వస్తుంది. అంటే ధన ప్రవాహం ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఓవరాల్ గా బాగుంటుంది. తర్వాత అంటే మరి స్టిల్ ఏలినాటిలోనే ఉంటారు, మరి అంత ఎక్స్పెరిమెంటల్ చేయడానికి కుదరదు. బట్ ఓవరాల్ గా ఒక సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఒక హోప్, ఒక స్లోగా క్రియేట్ సేఫ్ జోన్ లో ఉంటారు. సేఫ్ జోన్ లో ఉండి ప్రోగ్రెస్ గా ఉంటుంది అనమాట. అంతే ఈ మంత్ కనుక చూసుకుంటే మే మంత్ కూడాను వీళ్ళకి చాలా రోజుల తర్వాత బాగుండే ఒక మంత్ అని మనం చెప్పుకోవాలి. మంత్ వైజ్ కనుక చూసుకుంటే ఇది మనం ధనిష్ట, ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా ఆ నక్షరాలంతా కుంభరాశిలో ఉంటాయి. మనకి గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే గ్రహం సూర్యుడు వృషభ రాశిలోకి సంచారం, బుధుడు మేషరాశిలోకి, శుక్రుడు మీనంలోకి, కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే కర్కాటక రాశిలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారండి. ఈ యొక్క స్థితి తర్వాత ఈ మేలో గురువు తర్వాత రాహుకేతులు కూడా మారుతూ ఉన్నారు. గురువు యొక్క మార్పు వీళ్ళకి చాలా మంచి హోప్ని, ఒక ఉత్సాహాన్ని తీసుకుని వస్తుందండి. గురువు చేంజ్ వల్ల బాగా ఉపయోగపడే రాశులు ఏదైనా ఉందంటే ఈ రాశి వాళ్ళని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 5th హౌస్ లో గురువు ఉండటం వల్ల లక్ని యాక్టివేట్ చేస్తుంది వీళ్ళకి. మనకి ఏమని చెప్తారంటే ఈ మంత్ వీళ్ళకి ఎందుకు లక్కీ మంత్ అని మనం చెప్పుకోవాలనుకుంటే, సూర్యుడు 4వ ఇంట్లో ఉండేసి అగౌరవాన్ని కలిగించాల్సిన స్థితిలో ఉండి కానీ మంచి చేస్తూ ఉంటాడు వీళ్ళకి. విపరీత వేద అంటారు అది జ్యోతిష శాస్త్రంలో వెరీ వెరైటీ అనే కాన్సెప్ట్. అది మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం, మధ్యలో ఎవరిని వచ్చి అడ్డు వచ్చారనుకోండి ఏమవుతుంది, ఆ కన్వర్జేషన్ డైల్యూట్ అయిపోతుంది. మన ఇద్దరం పోట్లాడుకుంటున్నాం అనుకోండి, మధ్యలో ఒకళ్ళు వస్తే ఏమవుతుంది, అది డైవర్ట్ అయిపోతుంది. అలానే యాక్చువల్ గా సూర్యుడు వీళ్ళకి ఇబ్బందిని పెట్టాలి, కానీ మధ్యలో వేరే గ్రహం, అది కూడా బుధ గ్రహం అడ్డు రావటంతో అది డైల్యూట్ అయిపోతుంది సూర్యుని యొక్క ప్రభావం. ఇది ఒకటి. అలానే బుధుని వల్ల కూడా, బుధుడికి ఏమో శుక్రుడు ఒకరికి వాళ్ళు అడ్డాలు వచ్చేసి గ్రహాలు, వీళ్ళకి ఏమవుతుందంటే అంత ఓవరాల్ గా మంచి జరుగుతుంది. అంటే ఆల్రెడీ వాళ్ళు క్రైసిస్ లో ఉన్నారనుకోండి, ఈ క్రైసిస్ లో ఆ యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద లేకపోవడంతో ఒక నార్మల్ గా ఉండి బెటర్ గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రకారంగా కనుక చూసుకుంటే ఇప్పటిదాకా వీళ్ళని ఎవరైనా కనుక అవమానిస్తూ ఉంటే ఈ బ్రేక్ లో వాళ్ళు అవమానించరు. రెండోది సంపద, ధన ప్రవాహం బాగుంటుంది. ఎందుకంటే కుజుడు 6వ ఇంట్లో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటాడు. అట్లానే ఎనిమీస్ ఎవరైనా కనుక ఇబ్బందులు పెడుతూ ఉంటాయి, ఈ మంత్లో వీళ్ళకి శత్రువులు బాధలు అయితే ఏమీ ఉండవు, చక్కగా ఉంటుంది. విత్త సిద్ధి, రావాల్సిన ధనం వీళ్ళకి వచ్చేస్తుంది. వీళ్ళకి ఎంతమంది ఎక్కడో ప్లానింగ్లు పెట్టుకుని ఉంటే ఇక్కడ ఇలా టార్గెట్స్ ఉంటాయి కదండి, మనీ ఫైనాన్షియల్ గోల్స్ అంటారు కదా, ఆ గోల్స్ ఏమైనా ఉంటే అవన్నీ వాళ్ళకి అచీవ్ అవుతూ ఉంటారు అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మంత్ చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. సూర్యుడు 4వ ఇంట్లో ఉంటే జాబ్ పరంగా చాలా ప్రమోషన్స్ రావటం, తర్వాత జాబ్లో ఉన్నతి రావటం, అనుకున్న పని అనుకున్న విధంగా అచీవ్మెంట్ అయ్యి చాలా చక్కగా అచీవ్మెంట్స్ ఉంటుంది వాళ్ళకి. అయితే కాకుండా వీళ్ళకి అంతకుముందు ఏదైనా కనుక ప్రయాణాలు విఘ్నాలు కనుక ఏమైనా ఉంటే, తర్వాత అంతకుముందు ఏదైనా విషయములు ఇంట్లో గొడవలు అవన్నీ ఉంటే ఈ టైంలో అవన్నీ పోయేసి ఒక హార్మోనీ, ఒక ఏమంటారు మంచి వాతావరణం వాళ్ళ ఇంట్లో నెలకొని ఉంటుంది అనమాట. సూర్యుడు ఒక రకంగా చెప్పాలంటే చక్కగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. కుజుడు మళ్ళీ వీళ్ళకి 6th హౌస్ లో ఉండటం వల్ల చాలా యోగ్యతను ఇస్తుంటాడు. ఏ విధంగా అంటే వస్త్రలాభం, ధాన్య లాభం, ధన లాభం. వస్త్రాలు, ధనము, ధాన్యం విషయంలో చాలా లాభంగా ఉంటుంది. యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. మనోల్లాసో ధర్మసిద్ధికి, మనస్సు అంతా యాక్టివ్గా ఉత్సాహంగా ఉండేసి అనుకున్న పనులను అనుకున్న విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కూడా కుజుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉండి మంచి చక్కటి సపోర్ట్ ఇస్తున్నాడని మనం చెప్పుకోవాలి. ఇంతే కాకుండా వీళ్ళకి 1st హౌస్ లో కుజుని యొక్క దృష్టి ఉండటం వల్ల యక్ష రాక్షస పీడలు, సాయంత్రం పూట కాళ్ళు లాగటం, జిమ్ అంటం,
ఉన్నట్టుండి భయం కలిపేసి అతిగా ఫీల్ అవ్వటము, దిష్టి తగలటం, ఈ టైప్ సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా ఉంటుంది. కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇరిటేషన్గా ఉంటుంటుంది. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పై అధికారులతోటి కొంచెం హార్మోనీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. రైట్. సో మరి జాబ్ చేసే వాళ్ళకి శుక్రుడు రెండో ఇంట్లో ఉండి చాలా మంచి చేస్తున్నాడు. ఇది కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. చాలా రోజుల తర్వాత శుక్రుడు వీళ్ళకి సెకండ్ హౌస్లో చాలా రోజుల తర్వాత లాస్ట్ 3 months నుంచి కూడాను 2 months నుంచి శుక్రుడు వీళ్ళకి బాగా యోగతనిస్తూనే ఉన్నారు. ఏ ప్రకారంగా అంటే కుటుంబంలో సౌఖ్యంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, స్త్రీ సల్లాపం, చక్కగా యశత్కరం అని చెప్తారు. అంటే జెంట్స్ అయితే లేడీస్ తోటి, లేడీస్ అయితే జెంట్స్ తోటి చక్కగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ చెప్పుకొని వాళ్ళకి అనుగుణంగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దేహ సౌఖ్యం, శరీరం అంతా చాలా సౌఖ్యంగా ఉంటుంది. వస్త్రలాభం, షాపింగ్స్ అవన్నీ చేసేసి మంచి కావాల్సినవి కొనుక్కుంటారు అనమాట. ఈ ప్రకారంగా కనుక శుక్రుడిని చూసుకుంటే ప్రభావంతో ఇప్పుడు చెప్పిన విషయాలు కాకుండా టయానికి ఫుడ్ తినటం, బహుమతులు పొందటం, తర్వాత అప్రిసియేషన్స్ రావటం, కుటుంబం అంతా వృద్ధి చెంది చక్కగా ఉంటుంది. మనం ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది గ్రహాల యొక్క స్థితిని బట్టి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్రం చూసుకున్నాం అనుకోండి, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 నక్షత్రాలు. ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. అయితే ఛాలెంజెస్ ఎక్కడంటే బంధనము, ధనహీనత, డబ్బుకి కొంచెం ఇబ్బంది పడుతూ బంధించబడినట్లు ఉంటారు. శతభిష నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంది, మృష్టాన్నం, చక్కగా పార్టీలు ఫంక్షన్కి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. ఛాలెంజెస్ ధనహీనత, బంధనము, బంధించబడినట్లు ఉంటారు. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, విశేష జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్న భోజనం. ఛాలెంజెస్ ఎక్కడంటే ధనహీనత, బంధనము, బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక్కడ బంధనం అంటే చాలా మంది ఫిజికల్గా అనుకుంటారు, కాదు, మెంటల్గా ఎలా వెళ్ళాలి, కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండి ముందుకెళ్తే ఏంటి, వెనక్కి ఏంటి, ఒక టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఇది వీళ్ళకి నక్షత్రం ప్రకారం. ధనిష్ట వాళ్ళకి స్త్రీ నాశనం, బుద్ధి నాశనం, స్త్రీల ద్వారా అనవసరంగా ఖర్చులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. ఇది కూడా May 16th నుంచి మంత్ ఎండ్ వరకు డేట్స్ గుర్తు పెట్టుకోండి. స్త్రీ నాశనం అంటే వీళ్ళకి బాగా సంబంధించిన లేడీస్ కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళకేదో ప్రాబ్లం అయి తద్వారా వీళ్ళు ఇబ్బందులు పడతారు. రెండోది బుద్ధి నాశనం, వీళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది, కేర్ఫుల్గా ఉండండి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, అగైన్ వాళ్ళ బ్రెయిన్ రాంగ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, మనకి ఏం చెప్పుకోవాలి, బుధుడి ద్వారా రాంగ్ డెసిషన్ అంటే ఏదన్నా కొనేటప్పుడు అమ్మేటప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోవటం, ఎక్కువగా ఆర్డర్లు పెట్టుకొని క్యాన్సిల్ చేసుకోవటం, ఇలా రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కేతు యొక్క ప్రభావంతో ఉండటంతో కొంచెం వీళ్ళకి మానసికంగా టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే చిన్న కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా వీళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి. రైట్. ఒకవేళ రెమెడీస్ సూచించాల్సి వస్తే ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? వీళ్ళకి మనకి ఉగాది కుంభరాశి ఫలితాల్లో చాలా మంచి రెమెడీస్ చెప్పామండి, అవన్నీ చక్కగా ఫాలో అవ్వండి. ఎందుకంటే రిపీట్ చేయటం వల్ల నాకు ఇష్టం ఉండదు. చాలా మందికి నాకు కాల్ చేసి వచ్చేవాళ్ళు నా రాశి ఫలాలు చూసి అందులో 2 రకాల రెమెడీస్ ఉంటాయండి. ఒకటి జన్మ జాతకంలో దోషం ఉంటే రెమెడీస్, రెండోది గోచారంలో రెమెడీస్. గోచారంలో రెమెడీస్ ఆల్రెడీ మనం ఉగాది సిరీస్లో చెప్పుకున్నాం, అది 1-2 సార్లు చూడండి, అవి ఫాలో అవ్వండి. అవి జన్మ జాతకంలో ఉన్న దోషానికి సంబంధం కాదు, జన్మ జాతకంలో ఉన్న దోషాలకి డిఫరెంట్ చూసుకొని చెప్పుకోవాలి. ఇవి చాలా సీరియస్ గా ఉంటుందండి. జన్మ జాతకం దోషాలు అంత తొందరగా పోవాలి. చాలా మంది అందుకని మేము అన్ని తిరుగుతున్నామండి, పెళ్లి కాలేదు అంటే దోషం ఉంటే జన్మ జాతకంలో కాదండి. అది మామూలుగా ఇందులో అయితే మనకి గోచారంలో ఉంటే చెప్పొచ్చు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుంది, అనుకూలంగా ఉంటుంది, ఈలోపు కావాలనుకుంటే ఇవి చేయండి అని. అది మనకి టెంపరీ. బట్ జన్మ జాతకంలో ఉన్నప్పుడు సీరియస్గా ఉన్నప్పుడు వాటి యొక్క తీవ్రతను చూసి 2, 3, 4 పారామీటర్స్ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు ఎంత తీవ్రతలో ఉందని దాన్ని బట్టి పరిహారాలు కూడా సీరియస్గానే చేయాలి. అవి కూడా 3 days, 4 days, 5 days కూడా పడతాయి. అలానే చేయాల్సిన మనకి బ్రాహ్మణులు అంటారు కదండి, పండితులు, వాళ్ళు కూడాను 25 నుంచి 35 మంది కూడా రావాల్సి ఉంటుంది. సో ఇది పెద్ద ప్రోగ్రామ్, అంత ఈజీ కాదు. కలశాలు పెట్టుకోవాలి, పండపరాధన చేసుకోవాలి, హోమాలు, యజ్ఞాలు చేయాలి, దానాలు చేయాలి, లెంతీ ప్రొసీజర్. ఇది 1-2 days పడుతుంది కదండి, 3 days కూడా పట్టొచ్చు. ఓకే. మొన్న ఒకటి వచ్చిందండి ప్రోగ్రామ్, వాళ్ళు కదిరి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కదా, కదిరిలో వచ్చారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, 37 years వచ్చినా పెళ్లి కాలేదు. సో ఇలాంటి ఛాలెంజింగ్గా ఉన్నాయి, ఛాలెంజింగ్గా చేస్తాం. ఖచ్చితంగా పెళ్ళి అవ్వాలి. పెళ్ళి ఎందుకు కాదండి, ఎవరెవరికో పెళ్ళి అవుతుంది,
గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి పెళ్లి కాకుండా ఉంటుంది. ఆ దోషం ఉన్నప్పుడు అట్లానే ఉంటుంది. అందుకని వాళ్ళకి 1-2 సార్లు రెమెడీస్ అవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. పెళ్లి కాకుండా ఏమి ఉండదండి. ఇప్పటివరకు మేము హ్యాండిల్ చేసింది ఏది కాలేదన్నది లేదు. లేదు. కుంభరాశి వారికి మే 1 to 31 ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సూచించారు. ముఖ్యంగా ఏంటంటే ఇదివరకు మనం ఉగాది రాశి ఫలాల్లో చెప్పినవి చూసి అవి తూచా తప్పకుండా ఫాలో అయ్యమని ఒక డెసిషన్ కి అయితే వచ్చేసారు. రైట్. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.